వెల్కమ్ బ్యాక్. ఇస్లాంకు వ్యతిరేకంగా రూపొందిన అమెరికన్ సినిమాపై పాకిస్తాన్లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాళ్లు, బుల్లెట్లు పోటాపోటీగా వర్షించాయి. అనేక వాహనాలు కాలి బూడిదయ్యాయి. పాక్లోని ప్రధాన పట్టణాలన్నీ రక్తమూడాయి. ఈ అల్లర్లలో 20 మంది చనిపోయారు, వందలాది మంది గాయపడ్డారు. అమెరికాలో నిర్మించిన ఇస్లాం వ్యతిరేక సినిమా ఇన్నోసెన్స్ ఆఫ్ ముస్లింపై పాకిస్తాన్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. సినిమాకు వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన జరపాలని పాక్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీంతో శుక్రవారం వేలాది మంది రోడ్లపైకి వచ్చేశారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్లో పలువురు హై సెక్యూరిటీ జోన్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాల రాయబార కార్యాలయాలు ఉన్న ప్రాంతంలోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. అటు పోలీసుల తీరును నిరసిస్తూ జనం రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళన హింసాత్మకంగా మారింది. ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, పెషావర్ సహా పాకిస్తాన్లోని అనేక పట్టణాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. జనం వీధుల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసులు, ప్రజలకు మధ్య ఘర్షణలు జరిగాయి. కరాచీలో 2 సినిమా హాళ్లకు జనం నిప్పు పెట్టారు. పెషావర్లో పోలీసు వాహనాలు తగలబెట్టారు. అమెరికాకు వ్యతిరేకంగా, ఇస్లాంకు అనుకూలంగా నినాదాలు హోరెత్తించారు. అమెరికా జాతీయ పతాకాలను, దిష్టి బొమ్మలను తగలబెట్టారు. ఇస్లాం వ్యతిరేక సినిమాపై పాక్లో గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. శుక్రవారం నాటి ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అమెరికాతో పాటు పాక్ పాలకులపైన పాకిస్తానీలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబీకుతున్నాయి. తొలి టీ20 ప్రపంచ కప్ విజేత టీమిండియా కంగారు పడుతోంది. ప్రపంచంలోని అత్యంత పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ధోనీసేన పరుగుల వేటలో చతికిల పడుతోంది. ఇన్కట్, అవుట్కట్లలో ప్రత్యర్థి బ్యాట్స్మెన్కు దడ పుట్టించే బౌలింగ్ డిపార్ట్మెంట్ అదుపు తప్పుతోంది. ప్రపంచ కప్ విజేతలకు ఎందుకు ఈ తడబాటు? ఈ ఆట తీరు దేనికి సంకేతం? ప్రపంచంలోనే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్. ప్రత్యర్థిని కంగారు పుట్టించే స్వింగ్ సుల్తాన్స్. The Indian cricket team in their snazzy new fluorescent jerseys out at the Premadasa practicing Yuvraj Singh. He hasn't had too much time in the middle, but they can always bank on this man who's literally on a dream run. Zahir Khan, as Waz mentioned, again it's all about his fitness, how he runs into bowl, and Virendra Sehwag, not the best of athletes really, but when it comes to hitting the ball a mile, he's surely... 7 బ్యాట్స్మెన్లలో మొనగాడు ఒక్కడే. Shot. It's gone straight as a bullet. Straight. గెలుపు ఖాయమనుకునే టోర్నీల్లో జీరోలు. He's done well. Bowlen attempted shot on pull and Umar Gul gets a wicket. Now that's in the air and taken. This was always going to be a contest with a quality spinner and someone who believes spinners have to be taken on especially. అంచనాలు లేని మ్యాచ్ల్లో హీరోలు. That's a terrific shot by Yuvraj Singh. Stand and deliver. He was given a life. It just seemed at that point that India might run away from Afghanistan with a lot of runs. ఇది ప్రపంచ విజేతల పరిస్థితి. అసాధ్యం అనుకున్న మ్యాచ్లో విజయాన్ని సుసాధ్యం చేస్తారు. గెలుపు నల్లేరు మీద నడకే అనుకునే సమయంలో కుప్పకూలిపోతారు. పేరుకేమో అదరగొట్టే బ్యాట్స్మెన్, ఫీల్డ్లోనేమో బెదిరిపోయే ఆట తీరు. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ మొనగాడని పేరు. బరిలోకి దిగితే లేట్ కట్తో కంగారు. This one is easier, much easier. Khan trying to bowl the Yorker, a slower delivery. This has gone even further. సెహ్వాగ్
గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, మహేందర్ సింగ్ ధోని ఇలాంటి స్టార్స్తో పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఏకైక జట్టు. కానీ వీళ్లలో గత 2 ఏళ్లుగా నిలకడగా ఆడుతున్న బ్యాట్స్మెన్ ఒకే ఒక్కడు. అతడే విరాట్ కోహ్లీ. ఈ ఢిల్లీ డైనమైట్ మినహా మిగిలిన ఏ బ్యాట్స్మెన్ కూడా వరుసగా 2 మ్యాచ్ల్లో మెరుగైన ఆట తీరును కొనసాగించలేదంటే వారి ఆట తీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రాక్టీస్ మ్యాచ్ అయినా, పసికూన జట్టైనా, ప్రత్యర్థి ఆసీస్ అయినా, సౌత్ ఆఫ్రికా అయినా జట్టు ప్రదర్శనతో సంబంధం లేకుండా పరుగులు సాధించడంలో కోహ్లీ సక్సెస్ అయ్యాడు. కానీ మిగిలిన బ్యాట్స్మెన్ అదే పూర్ పర్ఫార్మెన్స్ ను కొనసాగించారు. Rohit Sharma dismissed, trying to hit him over mid-wicket. Delivery with which not much of pace. 9 bowled in all. Bowled him. ప్రపంచ కప్ తర్వాత గంభీర్, సెహ్వాగ్ వెస్టిండీస్ లో మినహా మరే సిరీస్ లోనూ మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. T20 వరల్డ్ కప్ లో ప్రాక్టీస్ మ్యాచ్ మొదలు ఆరంభ మ్యాచ్ లోనూ ఈ ఢిల్లీ బాబులు నిరాశపరిచారు. క్యాన్సర్ ని జయించిన తర్వాత యువరాజ్ సింగ్ ఆడిన 4 మ్యాచ్ల్లో మునుపటి జోరును అందుకోవడంలో విఫలమయ్యాడు. బ్యాటింగ్ లో మెరుగైన ఆట తీరు ప్రదర్శించడంతో పాటు వికెట్ల మధ్య పరిగెత్తడంలోనూ యువీ విఫలమయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడకుండా జట్టులోకి రావడం యువరాజ్ ఆట తీరుపై ప్రభావం చూపిందనడంలో ఎలాంటి సందేహం లేదు. Now it's Yorker, it's a good Yorker, it's played well. It's a clever line as well. Full of intensity. Now it's been Yuvraj, and it's Yuvraj gone. గుడ్ ఫినిషర్ గా పేరున్న మహేందర్ సింగ్ ధోని గత కొంతకాలంగా విఫలమవుతున్నాడు. కివీస్ తో ముగిసిన T20 సిరీస్ లో ధోని ఆట తీరే ఇందుకు నిదర్శనం. టీమిండియా బౌలింగ్ కెప్టెన్ జహీర్ ఖాన్ ప్రదర్శన బ్యాట్స్మెన్ ప్రదర్శనలాగే కొనసాగుతోంది. కుర్రాళ్లు సత్తా చాటుతున్న టైంలో జాక్ వికెట్ల కోసం తంటాలు పడుతున్నాడు. Because when you pitch it up, that's what happens when you pitch it up. Zahir Khan. Edged and edged for 4. ప్రాక్టీస్ మ్యాచ్లో పాకిస్తాన్ పై బౌలర్లు కంగారు పడ్డాం, శ్రీలంకపై బ్యాట్స్మెన్ నిలకడలేని ఆట, తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై గెలిపించామనే ఆట తీరు జట్టు లోపాలను ఎత్తి చూపుతోంది. పసికున్నలపై ఫటాఫట్ అనిపించాల్సిన బ్యాట్స్మెన్ ఫట్ మనిపిస్తున్నారు. దడ పుట్టించాల్సిన బౌలర్లు దబేల్మన్నారు. చివరికి గెలిచామనే పదం నుండి ప్రత్యర్థి మనల్ని గెలిపించారు అనే మాటకి దిగజారారు. పోటీ ఫార్మాట్లో మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్కు అనుభవం ఎక్కువే. ఐపీఎల్ లాంటి లీగ్తో ప్రతి ఇండియన్ ప్లేయర్ ఈ ఫార్మాట్లో సత్తా చాటారు. ఇక వన్డేల్లోనూ గత 5 ఏళ్లుగా జట్టులో ఉన్నది ఈ ఆటగాళ్లే. కానీ ఏ ముహూర్తాన ప్రపంచ కప్ గెలిచారో అక్కడి నుండే టీమిండియా పతనం మొదలైంది. పసికూనలు మొదలు బడా టీంలపై కూడా ఓటమి పాలయ్యారు. ఒక దశలో వరుసగా 8 ఓటములను మూటగట్టుకున్నారు. ఇప్పటికైనా కెప్టెన్, కోచ్, టీం మేనేజ్మెంట్ మేలుకొనకపోతే T20 వరల్డ్ కప్ రెండోసారి దక్కించుకోవాలనుకునే భారత కలలుగానే మిగిలిపోతాయి. ఎందుకంటే ప్రత్యర్థి జట్లన్నీ భారత్ కన్నా పటిష్ట స్థితిలో ఉండడమే కాదు, సత్తా చాటుతున్నాయి కూడా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV1.